ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతి విధమైన మేలును బట్టి ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుడు మన జీవితంలో ప్రతిదినము మనకి దినాల్ని పొడిగిస్తున్నాడు, దినాన్ని ఇస్తున్నాడు మన జీవితంలో. ఉంటే ఆయన ఉచితమైన కృప అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదినము మనం చేసే తప్పిదాలను బట్టి ప్రతి క్షణము ప్రతి నిమిషం ఆయన మనల్ని క్షమిస్తూనే ఉన్నాడనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రతిదినము మనము ఆయన సన్నిధిలో తప్పిపోతూనే ఉన్నాము. ప్రతి క్షణము ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని మనం జీవించకుండా ప్రతి క్షణము మన తలంపులో కానీ, మన చూపుల్లో కానీ, మన జీవితంలో కానీ మనం ప్రతి క్షణము తప్పిపోతూనే ఉన్నాము. అయితే మనల్ని ప్రతి క్షణము ఆయన ప్రేమిస్తున్నాడు, దీవిస్తున్నాడు. ప్రతి క్షణము మనం చేసే తప్పిదాల నుండి మనల్ని క్షమిస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాము, నిజమైన దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాము అంటే ఆయన ఉచితమైన కృప మరియు ఆయన విలువైన రక్తము చేత మనల్ని కొనుక్కున్నాడు, మనల్ని క్షమించాడు, మనం చేసిన పాపముల నుండి మనకి విమోచన ఇచ్చాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే దేవుడు అనేక సార్లు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం ఇతరులను మనం క్షమిస్తున్నామా? ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని క్షమించాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని తన స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నారు. అయితే మనము ఆయన్ని స్తుతిస్తున్నామా? ఆయన్ని ఆరాధిస్తున్నామా? ఆయన వలె మనము క్షమిస్తున్నామా ఇతరులు అన్న విషయాన్ని మనము గమనించాలి. మన హృదయాలు మనము పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనం ఇతరుల్ని ప్రేమించలేని పరిస్థితుల్లో మనం ఉన్నామేమో, మనం ఇతరుల్ని క్షమించలేని పరిస్థితుల్లో మనం ఉన్నామేమో ఒకసారి మనము గమనించాలి. మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాము, క్రైస్తవులుగా పేరు పెట్టుకుని క్రైస్తవులుగా మనము చెప్పుకుంటున్నాము. క్రీస్తు పేరును మనం పెట్టుకుని మనము ఎలా జీవిస్తున్నాము, మన యొక్క జీవన విధానము, మన యొక్క అన్యజనులు మనల్ని చూసినప్పుడు మన కోసం ఎటువంటి సాక్ష్యాన్ని వాళ్ళు చెప్తున్నారనే విషయాన్ని మనము గమనించాలి. ఎందుకంటే మనం ఇతరులు క్షమించలేని పరిస్థితిలో ఈరోజు క్రైస్తవ లోకం ఉంది. క్రైస్తవులు, దేవుణ్ణి ఎరిగిన ప్రజలు దేవుణ్ణి వెంబడించలేని పరిస్థితి. దేవుడు చెప్పిన మాటలు కొన్ని కఠినంగా ఉంటాయి, అయినప్పటికీ అవి మనం నెరవేరుస్తున్నామా? అవి నెరవేర్చిన వాళ్ళే మనకి పరలోకంలో మనకి చోటు దక్కుతుందనే విషయాన్ని మనము గమనించాలి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు ఒకసారి చదువుదాం. మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న యెడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాణ్ణి క్షమించుడి. 26వ వచనం. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా ఉంటే గనక నీ పొరుగు వారి మీద కానీ, నీ బంధువుల మీద కానీ, నీ స్నేహితుల మీద కానీ, నీ ఇరుగు పొరుగు వారి మీద కానీ, నీ స్నేహితుల మీద కానీ నీకు ఎవరి మీద అయినా విరోధం ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు విరోధంగా అయిన వారిని నువ్వు క్షమిస్తున్నావా? నిన్ను బాధ పెట్టిన వారిని నువ్వు క్షమిస్తున్నావా? నువ్వు చిన్న మాటలంటే మనము తట్టుకోలేని పరిస్థితి. మనల్ని ఎవరన్నా చిన్న మాట అంటే మనం 10 మాటలు వాళ్ళకి అప్పచెప్పుతున్నాము. వాళ్ళని క్షమించలేకపోతున్నాము. క్షమించే ఆత్మ మనకుందా? క్షమించలేని ఆత్మ మనల్ని పట్టి పీడిస్తుందేమో ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలించుకోవాలి. క్షమించే ఆత్మ మాకు ఇవ్వదేవా అని మన హృదయాలు మనం పరిశీలించుకోవాలి. యేసుక్రీస్తును ఆ కలువరి సిలువ మీద ఆయన బాధిస్తుంటే, ఆయన కొరడాలతో కొడుతుంటే ఆయన ఒక ప్రార్థన రిపీటెడ్గా చేశారు. 10 సార్లు ఆ ప్రార్థన ఆయన తండ్రితో విజ్ఞాపన చేసుకున్నారు. ఏంటండి? లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. కలువరి సిలువలో ఆ ఘోరాతి ఘోరంగా ఆయన హింసిస్తూ, కొరడాలతో కొడుతూ, ఆయన దూషిస్తూ, అవమానపరుస్తుంటే ఎంత గొప్ప మాట మాట్లాడారో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. ఎంత గొప్ప మాట అండి! తండ్రి యేసుక్రీస్తు దేవాతి దేవుడు ఆయన మన కోసం
రక్తాన్ని చిందించాడు. మనము చేసిన పాపాలను బట్టి ఆయన మనం పొందవలసిన శిక్షను ఆయన మీద వేసుకుని మనం పొందవలసిన ఆ భారాన్ని ఆయన పొందాడు. మనుషులు ఆ సిలువ వేస్తుంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించని ఆయన ఉన్నతమైన మాటలు మాట్లాడారు. ఆ ఉన్నతమైన ప్రేమను చూపించారు కాబట్టి ఈరోజున మనకు క్షమాపణ, ఈరోజు మనకు పరలోకపు వారసులుగా మనము సిద్ధపడడానికి ఛాన్స్ దొరికిందనే విషయాన్ని మనము గమనించాలి. దేవాతి దేవుడే మనల్ని క్షమించాడు. మనము చిన్న మాట అంటే మనం ఇరుగు పొరుగు వాళ్ళు మనం క్షమించలేకపోతున్నాము. చిన్న చిన్న కారణాల వల్ల మనము ఇతరుల మీద పగలబట్టి మన ఇరుగు పొరుగు వారి మీద, మన స్నేహితుల మీద, మన బంధువుల మీద, మన తల్లిదండ్రుల మీద, మన కుమారుల మీద పగబట్టి ఉన్నావేమో ఒకసారి మన హృదయాలు మనము పరిశీలించుకోవాలి. అటువంటి హృదయంతో గనక ఉంటే నువ్వు దేవుని బిడ్డగా ఉండడానికి వీలు లేదు. నువ్వు దేవుని బిడ్డ అని చెప్పుకోవడానికి వీలు లేదు. క్షమించలేని హృదయం నీలో గనక ఉంటే, క్షమించలేని అటువంటి తత్వం నీ మనసులో గనక ఉంటే నువ్వు క్రీస్తు బిడ్డగా ఉండలేవు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అటువంటి హృదయం లేకపోతే నిన్ను సాతాన్ని పట్టి పీడిస్తుంది. దేవుని యొక్క మనసు ఏంటంటే దేవుని యొక్క మనసు ఎలా ఉంటుందంటే క్షమిస్తాడు. ఆయన ఘోరాతి ఘోరంగా హింసించినప్పటికీ, ఆయన్ని చంపేసేంత మరణంగా ఆయన్ని చంపేసినప్పటికీ, ఆయన ఘోరాతి ఘోరంగా హింసించినప్పటికీ, అవమానపరిచినప్పటికీ క్రీస్తు ప్రేమ అయితే క్షమిస్తుంది. అయితే చిన్న మాట అంటే కూడా నువ్వు కనుక పడకపోతే, చిన్న మాట వల్ల నువ్వు ఇతరులను కనుక దూషిస్తూ ఇతరుల మీద పగపడుతూ జీవితాంతము రోజులు నిన్ను చిన్న మాట అన్నవారి కోసం పగపట్టి ఉన్నావేమో. అది కనుక ఉంటే సాతాని యొక్క స్వభావం అనే విషయాన్ని మనము గమనించాలి. అందుకే అంటున్నాడు, మీరు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి అంటున్నాడు. ఎప్పుడైతే మీరు ఇతరులని క్షమిస్తారో, మీరు ఎప్పుడైతే ఇతరులని క్షమించగలిగే పరిస్థితి కనుక మీలో ఉంటుందో అప్పుడు అంటున్నాడు, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును అంటున్నాడు. చూసారా, మన పాపములు కనుక క్షమించాలంటే తండ్రి పరలోకంలో ఇతరుల్ని మనము క్షమించాలి, ఇతరులు మనం క్షమించాలి. అటువంటి స్వభావం మనలో ఉందా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని మనకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, గలతీ 5:14 చెప్తారు. కాబట్టి అటువంటి స్వభావం మనలో ఉందా? మనం ఇతరులు మనం క్షమిస్తున్నామా? లేదా అటువంటి స్వభావంతో కాకుండా మనము లోకానుసారంగా అన్యజనుల వలె ఉంటున్నామేమో ఒకసారి మనము గమనించాలి. మీ వల్లనే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది అని దేవుడు చెప్పాడు. మన వల్ల అన్యజనుల మధ్య దేవుని నామము దూషింపబడుతున్నదేమో, అవమానం పొందుతుందేమో ఒకసారి గమనించాలి. నీ వలన దేవుని నామము అవమానం పొందుతుందేమో ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకో. నీ ఇరుగు పొరుగు వాళ్ళు అన్యజనులని చూసి ఏమనుకుంటున్నారు? ఇది క్రీస్తు బిడ్డ అని చెప్పుకుంటున్నాడు, సంఘానికి వెళ్తున్నాడు, దేవునికి సన్నిధికి అని చెప్పుకుని దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం వెళ్తున్నాడు. కానీ వీళ్ళలో నిజమైన మార్పు, నిజమైన భక్తి జీవితం లేదు. అక్కడ క్రీస్తు ఏమో బైబిల్లో క్షమించమని చెప్తుంటే వీళ్ళు ఇరుగు పొరుగు వారిని చిన్న చిన్న మాట్లాడడం వల్ల కూడా క్షమించలేకపోతున్నారు. ఇంకా వీళ్ళు చర్చికి వెళ్ళిన ఉపయోగం ఏంటని అన్యజనులు మన కోసం అనుకుంటున్నారా? ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని మనము గమనించాలి. దేవాతి దేవుడు చెప్తున్నాడు, మీరు క్షమించండి ఇతరుల్ని, అప్పుడు పరలోకమందున్న తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. మనుష్యులు, మత్తయి సువార్త 6:14 ఉంది, మనుష్యులు అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఈరోజు మన యొక్క పరిస్థితి ఎలా ఉంది? మనం ఇతరులను క్షమిస్తున్నామా? చిన్న చిన్న మాటల వల్ల, చిన్న చిన్న పనుల వల్ల మనము పగలతో మన జీవితాలు ఉన్నాయా? ఇతరులు మనం క్షమించలేని పరిస్థితిలో మనం ఉన్నామా?
మన హృదయాలు మనము పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వ్యక్తి జీవితాన్ని మనం ఆలోచిద్దాం. యోసేపు మనందరికీ తెలుసు. యోసేపు జీవితం యేసుక్రీస్తుతో పోల్చవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తుని తన పక్క తిరిగిన ఇస్కరేతు యోధ 30 వెండి నాణేలకి శత్రువులకి అమ్మేశాడు. యోసేపును కూడా వాళ్ళ సొంత అన్నలు కొంత వేలకు శత్రువులకి బానిసగా అమ్మివేయటం మనం చూస్తాం. యేసుక్రీస్తుని సిలువేసేటప్పుడు ఆయన పై వస్త్రాలను తీసేసి పంచుకున్నారంట. ఆయన పై వస్త్రాలు తీసేసి ఆయన్ని సిలువ వేశారు. ఆయన వస్త్రాలను తీసేసి సిలువకి ఎక్కించారు. యోసేపును వాళ్ళ అన్నలు వస్త్రం తీసేసి గుర్రం ఎక్కించి పరాయి దేశానికి బానిసగా అమ్మివేయడం మనం చూస్తాం. యోసేపును అలా అమ్మేసినప్పుడు, యోసేపును తన అన్నలు గుంటలో పడవేసినప్పుడు యోసేపు చింతించలేదు, యోసేపు బాధపడలేదు, యోసేపు తన అన్నలను బట్టి పగబట్టలేదు. పరాయి దేశానికి చిన్న వయసులో 15-16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యోసేపును దేశం కాని దేశానికి, శత్రు దేశానికి అమ్మివేశారు. అయినా తన అన్నలను బట్టి కొంచెం కూడా అతను బాధపడలేదు. అతడు పరాయి దేశానికి అమ్మివేయబడ్డాడు. అతన్ని బానిసగా బజారులో పెట్టి అమ్మడానికి అతన్ని నుంచోబెట్టినప్పుడు అతని హృదయము దేవుని స్తుతించింది తప్ప తనకు జరిగిన అవమానాన్ని బట్టి, తనకు జరిగిన అన్యాయాన్ని బట్టి, తన అన్నల వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని అతడు అన్నలను కానీ ఎవరిని అతడు దూషించలేదు. తాను దూషించుకోలేదు. తాను క్షమించుకోవడానికి తాను బాధపడలేదు. కానీ తన అన్నల్ని క్షమించాడు. దేవుణ్ణి కూడా ప్రశ్నించలేదు. బజార్లో బానిసగా అమ్మివేయబడ్డాడు. ఒక పోలీస్ ఆఫీసర్ పోతీఫర్ ఇంట్లోకి అతడు బానిసకి వెళ్ళాడు. బానిస బ్రతుకుతున్నాడు. అతనుకున్న నమ్మకాన్ని బట్టి అధికారిగా అతడు ఆ ఇంట్లో ఉన్నాడు. పోతీఫర్ భార్య వల్ల అతడు జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. జైల్లో కూడా ఖైదీలు అతన్ని ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ అతను బాధపడలేదు. ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాడు. పోతీఫర్ భార్యను క్షమించాడు. పోతీఫర్ భార్య వల్ల అతడు జైలుకి వెళ్ళాడు. వాళ్ళ అన్నల వల్లేమో బానిసగా దేశం కాని దేశానికి, పరాయి దేశానికి బానిసగా అమ్మిపెట్టాడు. అన్నల్ని క్షమించాడు. పోతీఫర్ భార్య అయిన వాళ్ళ జైలు జీవితానికి వచ్చాడు. అయినా ఆమెను క్షమించాడు. ఆయన ఎప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన దేవుణ్ణి స్తుతించాడు తప్ప ఎవరి మీద అతడు పగబట్టుకోలేదు. ఎవరిని ఆయన దూషించలేదు. తండ్రి యేసుక్రీస్తు స్వభావం అతనిలో కనబడుతుంది. ఆయన అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? అందరికీ తెలుసు. ఆయన రాజభవనంలోకి వెళ్తాడు. ప్రధానమంత్రి పదవిని ఆయన స్వీకరిస్తాడు. గొప్ప భాగ్యాన్ని అతడు పొందాడు. ఈ 4 అతడు అలా అన్నలు అమ్మివేయబడినప్పుడు అతని హృదయం ఒకేలా ఉంది. బానిసగా ఉన్నప్పుడు అతని జీవితం ఒకేలా ఉంది. అతని యొక్క వ్యక్తిత్వం కానీ అతని మనసు కానీ ఒకేలా ఉంది. పోతీఫర్ భార్య వల్ల జైల్లోకి వెళ్ళినప్పుడు కూడా అతని యొక్క మనసు, అతని యొక్క వ్యక్తిత్వం ఒకేలా ఉంది. అతను రాజు యొక్క కోటలో ఉన్నప్పుడు కూడా, ప్రధానమంత్రి పదవిని స్వీకరించినప్పుడు కూడా అతని యొక్క వ్యక్తిత్వము ఒకేలా ఉంది. క్రీస్తు యొక్క స్వభావం యోసేపులో మనం చూస్తాము. అటువంటి జీవితాన్ని జీవించాడు కాబట్టి యోసేపు ఉన్నతమైన స్థితిలోకి, ఉన్నతమైన స్థానానికి అతను వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నలకు ఒకసారి నష్టం వస్తుంది. వాళ్ళు ఉండే దేశంలో కరువు వస్తుంది. వాళ్ళ అన్నలు యోసేపు దగ్గరికి వస్తారు. ఆ విషయం అందరికీ తెలుసు. యోసేపు అన్నలు వాళ్ళ యొక్క తమ్ముడి దగ్గరికి వస్తారు. యోసేపు గుర్తుపడతాడు. తర్వాత కూడా వాళ్ళ అన్నలు గుర్తుపడతారు. గుర్తుపట్టినప్పుడు యోసేపు యొక్క సహాయం పొందడానికి వాళ్ళు వస్తారు. యోసేపు అయితే వాళ్ళని క్షమించాడు కాబట్టి వాళ్ళకి ఆహారం పెట్టడానికి, వాళ్ళని పోషించడానికి ఇష్టపడ్డాడు. మనం అటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నామా? మనకి కీడు చేసిన వాళ్ళకి మేలు చేస్తున్నామా? ఒకసారి మన హృదయాలు మనము పరిశీలించుకోవాలి.
ఎందుకంటే యేసేపు స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాము? క్షమిస్తామా? యేసేపును అంత హింసించారు, పరాయి దేశానికి బానిసగా అమ్మివేశారు, చాలా ఇబ్బందులు పడ్డాడు వీళ్ళ అన్నల వల్లే అని. నా అన్నలు ఇంత ఘోరంగా నన్ను హింసించారు, బాధ పెట్టారు, కాబట్టి వీళ్ళని పగ తీర్చుకోవాలి అని యేసేపు అనుకున్నాడా? యేసేపు అలా అనుకోలేదు. వాళ్ళు క్షమించాడు క్రీస్తు ప్రేమతో. ఎంత ఇబ్బంది పెట్టిన వాళ్ళు క్షమించారు. యేసేపులా నువ్వు క్షమిస్తున్నావా? లేదా చిన్న చిన్న మాటల వల్ల నువ్వు సంవత్సరాలు రోజులు పగలు పెంచుకుంటూ, కోపాలని పెంచుకుంటూ నీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు అనే ఒక విషయాన్ని నువ్వు గుర్తు చేసుకో. ఎలా ఉంది మన జీవితం, మన యొక్క ఆత్మీయ జీవితం? మన ఇతరులు క్షమిస్తున్నామా? మన జీవితం ఎలా ఉందో అనే విషయాన్ని మనము గమనించాలి. మనం దేవుని సన్నిధికి వస్తున్నాము, మనం బలలో పాలు పొందుకుంటున్నాము, మనము దేవుని యొక్క ఆరాధనలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కార్యక్రమాలు అన్నింటిలో మనం పాల్గొంటున్నాము. అయితే మన యొక్క జీవితం, మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మనం తల్లిదండ్రులను క్షమించలేని పరిస్థితి, బంధువులను క్షమించలేని పరిస్థితి, స్నేహితులను క్షమించలేని పరిస్థితి. మనం ఎవరిని మనం క్షమించలేకపోతున్నాము చిన్న చిన్న మాటల వల్ల. క్రీస్తు పేరు పెట్టుకున్నాం. క్రీస్తు యొక్క స్వభావం నీలో ఉందా? అటువంటి స్వభావం కనుక నీలో లేకపోతే దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ సహోదరుడిని, నీ ఇరుగు పొరుగు వారిని, ఈ లోకంలో నీ ఉండే మనుషులను క్షమించకపోతే పరలోకమందున్న తండ్రి నిన్ను క్షమించడు. ఒకవేళ నీ ఇరుగు పొరుగు వారిని, నీ బంధువుల్ని, నీ స్నేహితులను క్షమిస్తే కనుక పరలోకమందున్న తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడంటాడు. తీర్పు తీర్చుకుని ఇంటికి వచ్చాడు. సమయం చాలా అయింది, ఇంచుమించు అర్ధరాత్రి అయిపోయింది. సమయము చాలా అయిపోయింది. అలసిపోయి సువార్త చేసి పరిచర్య చేసి వాళ్ళ కుష్ఠరోగుల మధ్య ఇంటికి వచ్చారు. తన 2 కుమారులతో పాటు చిన్న పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు చీకటి పడిపోయింది కదా, చాలా టైం అయింది. నా భార్య గ్లడీ పడుకుని ఉంటుంది, డిస్టర్బ్ చేయడం ఎందుకు, లేపడం ఎందుకు, ఇప్పుడు ఇంకో 2-3 గంటలు ఆగితే తెల్లవారిపోద్ది, అప్పుడు లేపుదాము, అప్పుడు ఇంట్లోకి వెళ్దాం అనుకున్నాడు. ఆ జీపులోనే 2 పిల్లలతో పాటు అతడు నిద్రపోయాడు. అతను నిద్రలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఒక సంఘటన జరిగింది. వీళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళు శత్రువులు, దేశం కాని దేశం నుంచి వచ్చి వీళ్ళు పరిచయం చేస్తున్నారు, వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారనే దురుద్దేశంతో ఒకళ్ళు పన్నాగం పన్నారు. వీళ్ళని చంపేయాలి అని ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తున్నారు. వీళ్ళని ఫాలో అవుతున్నారు. ఒకళ్ళు దారాసింగ్, తనతో పాటు ఉన్న కొంతమంది, దారాసింగ్ అనే వ్యక్తికి చూశాడు, తెలిసింది వీళ్ళు జీప్లో పడుకున్నారని. వెంటనే పెట్రోల్ పోసి జీప్ని తగలబెట్టి 2 పిల్లలు, చిన్న బిడ్డలతో పాటు ఆ గ్రామ్ స్టైన్ని కాల్చి చంపేశారు. దేశం కాని దేశం వదిలి క్రీస్తు ప్రేమను బట్టి వాళ్ళు పరిచర్య చేయడానికి భారతదేశానికి వస్తే వాళ్ళు ఆ బిడ్డల్ని పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు. క్రీస్తు ప్రేమను బట్టి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ రక్త సంబంధుల్ని, వాళ్ళ స్నేహితుల్ని వదిలి భారతదేశానికి, ఒరిస్సాకు వచ్చి పరిచర్య చేస్తుంటే కుష్ఠరోగుల మధ్య మత మార్పిడి చేస్తున్నారనే దురుద్దేశంతో ఆ దారాసింగ్ అనే వ్యక్తి అతన్ని కాల్చి ఆ బిడ్డని, చిన్న బిడ్డల్ని, ఆ గ్రామ్ స్టైన్ని కాల్చి చంపేశారు. ఆ జరిగిన సంఘటన అయిపోయిన తర్వాత పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తిని పట్టుకుని ఆ గ్లడీ దగ్గర, తన భార్య దగ్గర తీసుకొచ్చారు. ఏం చేయమంటావమ్మా, నీ 2 పిల్లల్ని, నీ భర్తని అన్యాయంగా కాల్చి చంపేసిన వ్యక్తిని అంటే, అప్పుడు గ్లడీ అంటుంది, నా చనిపోయిన నా 2 పిల్లల్ని, నా భర్తని నేను ఏం చేసిన ఈ వ్యక్తిని నేను తీసుకురాలేరు, మీరు తీసుకురాలేరు. క్రీస్తు ఆ సిలువలో ఘోరాతిఘోరంగా ఆయన హింసించి చంపేస్తుంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు అని దేవాతి దేవుడే క్షమించాడు.
నేనెంతటి దాన్ని, నేను ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను, దారాసింగ్ నేను నిన్ను క్షమిస్తున్నానని ఉన్నతమైన మాట మాట్లాడింది. అటువంటి మాట మనం మాట్లాడగలమా? క్రీస్తు ప్రేమను ధరించుకున్న బిడ్డలు అటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అతని కుటుంబంలో ఆవిడ కుటుంబం లేకుండా చేశారు. అయినా క్రీస్తు ప్రేమను బట్టి ఆ దారాసింగ్ని ఆమె క్షమించడం చూస్తాం. ఉన్నతమైన వ్యక్తిత్వం.
వైద్యం జరుగుతుంది, మళ్ళీ బాగా అవడు, అలాగ ఉంటాడు. అయితే ఈ యొక్క మెన్కాయి మిషనరీగా మారాడు. అతను స్టీవెన్ చూడడానికి వెళ్తాడు. ఒకసారి, నువ్వేం బాధపడకు, నువ్వు ఒకవేళ చనిపోతే నీ భార్య నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడకని చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ఒక విషయాన్ని అడుగుతాడు, మా నాన్న చంపింది ఎవరు? మా నాన్న చంపింది ఎవరు? అప్పుడు అంటాడు, మీ నాన్న చంపింది ఎవరో కాదు, మీ నాన్నతో పాటు నెట్ సెయింట్తో పాటు 5 వచ్చారు, మొత్తం 5 వచ్చారు. నెట్ సెయింట్ని, మీ డాడీని, రోజర్ ఆండ్రీని చంపుకుని తిన్నది నేనే అంటాడనమాట. మీ నాన్నని చంపుకుని తిన్నది నేనే అంటాడు. అప్పుడు స్టీవ్ చాలా బాధపడతాడు. నీవు మా నాన్నని చంపుకుని తిన్నావా అంటాడు. కానీ బాధపడడు, దుఃఖిస్తాడు. ఇప్పుడు ఎలా ఉంది? ఎవరైతే చంపారో, ఎవరైతే తన నాన్నని చంపారో అతన్ని ఇప్పుడు డాడీ అని పిలుస్తున్నాడు. అతడు డాడీ అని పిలవడం మానలేదు, అతన్ని క్షమించాడు, డాడీ అని పిలుస్తున్నాడు. ఆ మరణాడు కమ్యూనియన్ జరుగుతుంది. దేవుని యొక్క సన్నిధిలో కమ్యూనియన్ జరుగుతుంది. రొట్టె బల్ల ఇస్తున్నారు, బల్ల విరుస్తున్నారు, రొట్టె కమ్యూనియన్ అందరికి ఇస్తున్నాడు. మొట్టమొదటిగా కమ్యూనియన్ విడిచేటప్పుడు రొట్టె విడిచి స్టీవ్ అనుకున్నాడు, అందరికీ ఇచ్చి నా దగ్గర తర్వాత వస్తాడులే, సెకండ్ ఇస్తాడేమో అనుకున్నాడు. కానీ మొట్టమొదటిగా వచ్చి స్టీవ్ ఆ రొట్టె ముక్క విరిచి ఆ ముక్క అతనికి ఇచ్చాడు. ఈ పాత్రలో మన ఇద్దరము చేయి పెట్టాము. నీ తండ్రిని నేను చంపినప్పటికీ నన్ను క్షమించావు. క్రీస్తు ప్రేమ నీలో ఉంది. నువ్వు నీ తండ్రిని చంపిన నన్ను తండ్రిగా స్వీకరిస్తున్నావు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప క్షమాపణ, ఎంత గొప్ప జీవితము. అటువంటి జీవితం నీకు నాకు ఉందా? మనం చిన్న చిన్న మాటల వల్ల మనం క్షమించలేకపోతున్నాము. చిన్న చిన్న మాటలను బట్టి మనము అనేకల్ని హింసిస్తున్నాము, దూషిస్తున్నాము. ఇక్కడ తండ్రిని చంపేశారు. తండ్రిని చంపుకొని తిన్న వ్యక్తిని తండ్రి అని పిలుస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమ అండి స్టీవ్కి, ఎంత గొప్ప ప్రేమ గ్లడీకి. తన పిల్లల్ని, తన భర్తని చంపేసిన వ్యక్తుల్ని క్షమించింది ఆ తల్లి. ఎంత గొప్ప క్రీస్తు మనసు, ఎంత గొప్ప క్రీస్తు మనసు. అటువంటి మనసు నీకు గనక ఉంటే నువ్వు పరలోకంలోకి వెళ్తావు. లేకపోతే నీకోసం పాతాళము, అగ్నిగుండం వేచి ఉంది. నువ్వు దేవుని సన్నిధికి వస్తూ, దేవునికి యొక్క కమ్యూనియన్లో నువ్వు పాల్గొంటూ, దేవుని యొక్క కార్యక్రమాల్లో, సంఘ ఆరాధనలో, సంఘ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొంటూ, నువ్వు ఇతరులను క్షమించలేని ఆత్మ నీలో కనుక ఉంటే నువ్వు నశించిపోతావు. నిన్ను పరలోకంలో దేవుడు చేర్చుకొనడు. నీ కొరకు తీర్పు తీర్చబడుతుంది. మిమ్మల్ని, మీ అపరాధాలను, మనుషుల అపరాధములను మీరు క్షమించినట్లా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. క్షమాపణ కోసం అనేక వచనాలు మత్తయి, మార్కు, లూకా, కొలస్సీ, కొరింథీ అనేక వచనాలు దేవుడు మన ముందు పెట్టాడు. మనం క్షమించలేని పరిస్థితిలో కనుక ఉంటే దేవుడు మనల్ని కూడా క్షమించాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి ఆత్మతో ఎవరన్నా కనుక ఉంటే, ఈ వాక్యము వింటున్న ఎవరైనా సరే క్షమించలేని పరిస్థితిలో కనుక ఎవరైనా ఉంటే కనుక దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీ యొక్క హృదయం ఎలా ఉంది? మీ యొక్క బంధువుల్ని, మీ యొక్క స్నేహితులు, మీ రక్త సంబంధుల్ని, మీ ఎరుగు పొరుగు వారి మధ్య మీ యొక్క బంధాలు ఎలా ఉన్నాయి? మీ యొక్క బంధాలు ఎలా ఉన్నాయి? ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోకము చేరుడు. కానీ నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే నెరవేరుస్తారో వారికి మాత్రమే పరలోకంలో చోటు ఉంటుందని యేసుక్రీస్తు తన స్వయాన తన మాటలతో చెప్పాడు. మన కోసమే. ఈరోజు చాలామంది క్రైస్తవులు వేషధారణ భక్తిలో ఉన్నారు, వేషధారుల వలె ఉన్నారు. అందుకే అంటాడు, ఒక వేశ్య అయిన పరలోకంలో చోటు ఉంటుందేమో కానీ వేషధానికి పరలోకంలో చోటే లేదని దేవుడు ఖండితంగా
చెప్పాడు. దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు గుండెకు గుచ్చుకుంటుంది. గుండెకు గుచ్చుకునేది వాక్యం. గుండెకు గుచ్చుకునేది వాక్యం. మన హృదయంలో మానవ మనసు కనుక లేకపోతే, నిజమైన క్రైస్తవం, నిజమైన క్షమాపణ, నిజమైన వ్యక్తిత్వం, నిజమైన ప్రేమ మనలో లేకపోతే దేవుడు మనల్ని క్షమించడు. దేవుడు మనల్ని క్షమించడు. నీ యొక్క జీవితం ఎలా ఉంది? నువ్వు ఇతరులను క్షమిస్తే పరలోకమందున మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. మీ పరలోకమందున తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. అందుకే యాకోబు గ్రంథము 2:8 నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అనే ఆజ్ఞ మీకు తెలుసు కదా. ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు అంటున్నాడు. ఎవరైతే ఈ ఆజ్ఞను పాటిస్తారో, నిన్ను వలె నీ పొరుగువారు అనే ఆజ్ఞను, పొరుగువాన్ని ప్రేమించు అనే ఆజ్ఞను, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఆజ్ఞను ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళు బాగుగానే ప్రవర్తించువారగుదురు అని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మన జీవితం ఎలా ఉంది? యేసేపు తన అన్నల్ని క్షమించాడు. శత్రువులుగా ఉన్నారు, ఇబ్బంది పెట్టారు, అయినప్పటికీ క్షమించి ఆహారం పెట్టాడు. ఆదికాండము 50:15 అంటారు, వాళ్ళ నాన్న చనిపోతాడు, యాకోబు చనిపోయినప్పుడు యేసేపు యొక్క అన్నలు అనుకుంటారు, అక్కడ ఉంటుంది ఆదికాండము 50:15 యేసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యేసేపు మన యందు పగబట్టి అతనికి చేసిన కీడంతటి చెప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించిననుకొని, వీడికి మనము కీడు చేశాము యేసేపుకి, ఇప్పుడు తండ్రి లేడు, నాన్న చనిపోయాడు, ఇప్పుడు మన మీద పగబడతాడేమో అని వాళ్ళ అన్నలు అందరూ అనుకుంటున్నారంట. అప్పుడు ఈ విషయం తెలిసి యేసేపు అంటున్నాడు 20వ వచనంలో, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరు కానీ నేటి దినమును జరిగినట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చూసారా యేసేపు యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందో? మీరు నాకు కీడు చేశారు నిజమే, కానీ నేను మీకు కీడు చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ రోజు నాకు అలా చేసినందుకు ఈరోజు మీకు ఆహారం పెట్టే పరిస్థితి నాకు ఏర్పడింది. కాబట్టి నేను క్షమిస్తున్నాను మిమ్మల్ని. మీరు భయపడకండి, నా వల్ల మీరు భయపడకండి, మీ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని ఉన్నతమైన మాటలు మాట్లాడు. అటువంటి మాటలు మనం మాట్లాడగలమా? మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని మనం క్షమించగలగమా? క్షమించలేని పరిస్థితులు మనం ఉన్నాం. ఆత్మీయ జీవితాలు అలా ఉన్నాయి. ఈరోజు క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వాళ్ళ ప్రజల యొక్క జీవితాలు ఇలాగే ఉన్నాయి, క్షమించలేని పరిస్థితిలో ఉన్నారు. మనం అనేక మంది ప్రజల యొక్క జీవితాలని, అనేక మంది మిషనరీస్ యొక్క జీవితాలు మనం చూస్తున్నప్పుడు వాళ్ళు మనల్ని క్షమించారు. మనం ఏ యోగ్యత లేనప్పటికీ భారతదేశానికి అనేక మంది మిషనరీలు మనల్ని ప్రేమించి వచ్చి మనకి వాళ్ళ యొక్క కంఫర్ట్ని విడిచి మన మధ్యకు వచ్చి పరిచయం చేసి వాళ్ళ యొక్క బంధువుల్ని పోగొట్టుకున్నారు, వాళ్ళ స్నేహితులు పోగొట్టుకున్నారు, వాళ్ళ బిడ్డల్ని పోగొట్టుకున్నారు, మనల్ని ప్రేమించారు. ఎందుకంటే క్రీస్తు ప్రేమను బట్టి. నువ్వు నేను ఏదో గొప్పలు అని కాదు, విలువైన వాళ్ళు అని కాదు, క్రీస్తు ప్రేమను బట్టి అనేక మంది మిషనరీలు కానీ, మదర్ తెరెసా కానీ, విలియం కేరీ కానీ వీళ్ళందరూ మనల్ని ప్రేమించి వాళ్ళ యొక్క కంఫర్ట్ని వదిలి వచ్చారు, మనల్ని క్షమించారు. భారతదేశం వాళ్ళకేమీ మంచి స్వాగతాలు ఏమీ పలకలేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ క్రీస్తు ప్రేమను బట్టి క్షమించారు. ఆ స్టెయిన్స్ త్వరగా స్టెయిన్స్ భార్య గ్లాడీ తన పిల్లలిద్దరిని, తన భర్తని చంపేసిన వ్యక్తిని క్షమించింది క్రీస్తు ప్రేమను బట్టి. నీకు అటువంటి అంత ఘోరాతిఘోరమైన పరిస్థితి నీకు ఏర్పడలేదే? చిన్న మాటలను బట్టి, చిన్న పనులు బట్టి నువ్వు ఇతరులని, నీ బంధువుల్ని, స్నేహితుల్ని, రక్త సంబంధుల్ని నువ్వు దూషిస్తున్నావు. నువ్వు వాళ్ళ కోసం పగబట్టుకుని నువ్వు వాళ్ళని క్షమించలేని పరిస్థితిలో ఉన్నావు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు గనుక ఇతరులను గనుక క్షమించకపోతే పరలోకమందు నేను నా తండ్రి ఎదుట నిన్ను క్షమించను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి
క్షమించే ఆత్మ మనకి ఇవ్వమని ప్రార్థన చేద్దాం. క్షమించే ఆత్మ, నిన్ను వాళ్ళ నీ పొరుగు వారిని ప్రేమించే అటువంటి ఆత్మ, అటువంటి జీవితము దేవుడు మనందరికీ కలగజేయాలని, అటువంటి జీవితాన్ని ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరికి కలగజేసి దైవ దీవెనలు, దైవ క్షమాపణ పరలోకమందు మనమందరము వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రతి వారు ఆనందించాలని ఈ చిన్ని నా మాటలో ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.